పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. Hi, good morning everyone. This is Maheshwar Rao from MPN Maths channel. Okay, today we will discuss 10th standard state board 10th class chapter 2 sets introduction part. Before, some points we discussed from the chapter 2 sets introduction. Now the continuation, I will explain the continuation. Okay, మనం ప్రజెంట్ చాప్టర్ 2 యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ముందు మనం ఎంటీ సెట్, సింగిల్టన్ సెట్ అండ్ సింగిల్టన్ సెట్, ఫైనైట్ సెట్, ఇన్ఫినైట్ సెట్, ఈ సెట్స్ అన్నింటిని కూడా వాట్ ఈజ్ ద సెట్ ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, నా ఇంకొన్ని మిగతావి కూడా డిస్కస్ చేద్దాం. మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన యొక్క వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా మీరు ఉంటారు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, అలా చేస్తూ ఉంటే మన క్లాసెస్ నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది, ఇంకా చెప్పాలనేటువంటి కోరిక ఉంటుంది. ఓకే, నా సైడ్ నుంచి మీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీరు కూడా అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఓకేనా, మరి క్లాస్ మనం స్టార్ట్ చేద్దాం. సెట్స్ లోంచి ఇప్పుడు రిమైనింగ్ సై వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ సబ్సెట్. సబ్సెట్ అంటే ఏంటి? Subset means, suppose for example, if A and B are two sets, A is equal to ఒక సెట్ తీసుకుంటున్నాను, 1 2 3 ఒక సెట్. B is equal to 1 2 3 4 అని. A is equal to 1 2 3 set, B is equal to 1 2 3 4 set. A subset B. Now, if two sets A and B are two sets, then A subset B means every element of set A must be in the every element of set B. అంటే A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ B లో ఉండాలి, B అనే సెట్ లో ఉండాలి. అలా ఉంటే దట్ ఈస్ ద A subset B అంటాం. A subset B, how to denote means A subset B. It is read as subset. It is the symbol. What is that? This is the subset. Subset means that is the part of a set. A లో మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3. B లో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి, A లో 1 ఉంటే B లో కూడా 1 ఉంది, ఇందులో 2 ఉంటే ఇందులో 2 ఉంది, 3 ఉంటే ఇందులో 3 ఉంది. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంది, ఇంకా బిలో ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. అంటే అందుకే ఏ సబ్సెట్ బి అవుతుంది. దట్స్ వై ఇది ఏ సబ్సెట్ బి అవుతుంది. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ మస్ట్ బి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి. దట్ ఈస్ ద ఏ సబ్సెట్ బి. దీన్ని ఏ సబ్సెట్ బి, దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ సబ్సెట్. లేదంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు, బి సూపర్ సెట్ ఏ అని కూడా రాయొచ్చు. ఏ సబ్సెట్ బి అన్న బి సూపర్ సెట్ ఏ. బి సూపర్ సెట్ ఏ అంటే దట్ మీనింగ్ ఏ సబ్సెట్ బి అని మీనింగ్. ఓకేనా, బి సూపర్ సెట్ ఏ ఆల్సో వీ కెన్ రైట్. అయితే ఈ సబ్సెట్ లో ఒకటి గుర్తుంచుకోవాలి, సబ్సెట్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటంటే ఆ ప్రాపర్టీస్ ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఒక ఎంటీ సెట్ తీసుకుంటే ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ప్రతి సెట్ కి కూడా ఎంటీ సెట్ అనేది సబ్సెట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎంటీ సెట్ ఈజ్ ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ సెట్
అంటే ప్రతి సెట్ దానికి దేనికి అదే సబ్సెట్ అవుతుంది. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ దానికి అదే. అంటే సపోజ్ ఏ అనేటువంటి సెట్ తీసుకుంటే ఏ ఇజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. అలాగే ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకేనా? దీస్ టూ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. యూ రిమెంబర్ దీస్ 2 పాయింట్స్. ఓకే, that is the subset. Do you understand subset? Subset means that is. Next, universal set. Universal set means, suppose for example, A is equal to 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. A is equal to ఒక సెట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది ఒక సెట్. B is equal to 1, 2, 3 ఒక సెట్. C is equal to 3, 4, 7 one సెట్. D is equal to 5, 8, 9 ఒక సెట్. ఎట్లా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు A is called a యూనివర్సల్ సెట్. అంటే ఇక్కడ ఉండేటువంటి బిసిడి అనేటువంటి ఇంకో 3 సెట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఉండేటువంటి ఈ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఈ యూనివర్సల్ సెట్ లో ఉండాలి. దట్ ఈస్ ద యూనివర్సల్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ యు ఆర్ మ్యూ అని కూడా రిప్రజెంట్. యు ఆర్ మ్యూ అంటారు. మ్యూ దిస్ ఈజ్ ద మ్యూ ఆర్ యు. యూనివర్సల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై universal set అంటే all the sets elements must be in the universal set. అంటే ఆ కిందనే అక్కడ ఉండేటువంటి సెట్ లో ఉన్న ప్రతి సెట్ యొక్క ఎలిమెంట్స్ కూడా ఈ సెట్ యూనివర్సల్ సెట్ లో ఉండాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ సెట్ మన ఇండియా ఈజ్ వన్ యూనివర్సల్ సెట్ తీసుకుంటే, ఇండియా అనేది ఒక యూనివర్సల్ సెట్. ఈ ఇండియాలో ఉన్న పాపులేషన్ అంతా కూడా ఒక యూనివర్సల్ సెట్ అయితే, ఆంధ్ర పీపుల్స్ అంటే ఏంటి, ఆంధ్ర పీపుల్ అందరూ కూడా దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ దట్ యూనివర్సల్ సెట్. అంటే పార్ట్ ఆఫ్ ఇండియాలో మనం ఒక పార్ట్. అలా మనకి 28 స్టేట్స్ 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ప్రెజెంట్. ఓకేనా? ఇప్పుడు మనకి ఇందులో ఈ 28 స్టేట్స్ కూడా మన ఇండియాలో కొంత పార్ట్ మాత్రమే. మన ఇండియాని యూనివర్సల్ సెట్ గా తీసుకుంటే ఆ రిమైనింగ్ అన్ని కూడా అందులో కొన్ని పార్ట్స్ మాత్రమే. ఓకేనా? అలా ఇప్పుడు ఇందులో ఎక్కడ ఉండేటువంటి సెట్ ప్రకారంగా ఇక్కడ యూనివర్సల్ సెట్ ఏంటంటే 1 to 10 నెంబర్స్ ఉంటే రిమైనింగ్ సెట్స్ అన్ని కూడా ఈ 10 ఎలిమెంట్స్ లోను మాత్రమే ఉండాలి సెట్స్. ఏ కూడా ఇక్కడ 1, 2, 3, బి కూడా 3, 4, 7 అట్లాగా ఉంటే ఈ సెట్స్ ప్రతి ఎలిమెంట్ కూడా యూనివర్సల్ సెట్ లో ఉండాలి. అంటే ప్రతి సెట్ కూడా ఎవ్రీ సెట్ మస్ట్ బి సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్ అయి ఉండాలి. దట్ ఈస్ ద ఎవ్రీ సెట్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ ది యూనివర్సల్ సెట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏ యూనివర్సల్ సెట్. ఆల్ ద ఎలిమెంట్స్ మస్ట్ బి ఇన్ ద యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్, ఇందులో ఉండేటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా, ప్రతి పార్ట్ లో ఉండేటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా యూనివర్సల్ సెట్ లో ఉండాలి. అంటే ఏజ్ 1, 2, 3 ఉంది. 1, 2, 3, 11 తీసుకున్నాం అనుకో, షుడ్ నాట్ టేక్ లైక్ దట్. అంటే ఇదే హైయెస్ట్ అయి ఉండాలి, ఇదే హైయెస్ట్ కేటగిరీ. దట్ ఈస్ ద యూనివర్సల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై మ్యూ ఆర్ యు. ఓకే, దట్ ఈస్ ద సబ్సెట్. That is the next universal set. Next we will discuss. Next, proper subset. What is the meaning of a proper subset? If A and B are two sets, అయితే here A subset B and A is not equal to B అయి ఉండాలి. Proper subset means what is the meaning? If A and B are two sets, then A subset B
and A not equal to B. That is called then A is the proper subset of B. And for example, A is equal to even numbers తీసుకుందాం. Set of all even numbers 2, 4, 6, 8 and so on etc. B is equal to natural numbers తీసుకుందాం 1, 2, 3, 4, 5 and so on etc. These are the natural numbers. These are the even numbers 2 to 4, infinite numbers. ఇప్పుడు చూడండి ఏ ఈ సబ్సెట్ ఆఫ్ అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుందా లేదా? ఎస్, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఆర్ దేర్ ఇన్ ద ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 2, 4, 6 అంటే అక్కడ 2, 4, 6, 8, 10 అవన్నీ ఉంటాయి. అంటే ఇందులో ఈవెన్ నంబర్స్ ఆర్ ది పార్ట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ నంబర్స్ అనేటువంటి న్యాచురల్ నెంబర్స్ లో కొంత పార్ట్. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి ఏవి 1, 3, 5 ఇంకా ఆడ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ సబ్సెట్ బి అవ్వాలి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అవ్వాలి. అంటే ఏ ఈ ద పార్ట్ ఆఫ్ సెట్ బి అవ్వాలి. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి. అట్లాగే ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏకి బికి ఈక్వల్ ఉండకూడదు. ఆ 2 సెట్స్ మాత్రం ఈక్వల్ ఉండకూడదు. దట్ ఈస్ ద ప్రాపర్ సబ్సెట్. దట్ ఈస్ కాల్డ్ వాట్? ప్రాపర్ సబ్సెట్. Do you understand? A subset B and A is not equal to B. That is called a proper subset. Okay. Next, power set. Next, power set. What is the meaning of a power set? If all the subsets of a given set, that is called a power set. All the subsets of a given set, that is called a power set. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 1, 2, 3 ఇలా 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. All the subsets of a given set, that is called a power set of A. Power set of A. All the subsets. ఇప్పుడు చెప్పండి ఆల్ ద సబ్సెట్. వాట్ ఆర్ ది సబ్సెట్స్ ఆఫ్ ఏ? ఏకి సబ్సెట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ category empty set. What I told first, empty set is a subset of every set. Empty set అంటే ప్రతి సెట్ కి సబ్సెట్. అంటే ఫస్ట్ నేను ఇందులో రాసుకున్నాను చూడండి. empty set is a subset of every set. ఇది empty set is denoted by braces and empty brackets or phi, ఏదో ఒకటి చెప్పొచ్చు. This is the empty set is a subset of every set. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో సింగిల్టన్ సెట్. అంటే సింగిల్టన్ సెట్ మీన్స్ వాట్ ఇస్ ది మీనింగ్? ఎ సెట్ కంటైనింగ్ ఓన్లీ వన్ ఎలిమెంట్, దట్ ఈస్ కాల్డ్ ఎ సింగిల్టన్ సెట్. ఒక సెట్ లో ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్. ఒక ఎలిమెంట్ రాదు ఏంటిది? సెట్ 1, సెట్ 2, సెట్ 3. సెట్ 1, సెట్ 2, సెట్ 3. అట్లాగే సింగిల్ టర్మ్ సెట్స్ ఇవన్నీ కూడా సెపరేట్ గా ఒక్కొక్క ఎలిమెంట్ తో ఎన్ని సెట్లు ఉన్నాయి? 3 సెట్లు వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ వన్ 2 ఎలిమెంట్ సెట్స్ ఉన్నది అర్థం. ఇప్పుడు 2 ఎలిమెంట్ సెట్స్ ఎట్లా రాస్తా? 1, 2 ఒక సెట్. నెక్స్ట్ 1, 3 is 1 సెట్. నెక్స్ట్ 2, 3 is 1 సెట్. ఇంకా అంతేగా ఇలాగా 3 సెట్స్ మనం రాయగలం 2 ఎలిమెంట్స్ తో. నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ 3 ఎలిమెంట్స్ తో సెట్స్ ఇన్ రాయగలము. హౌ మెనీ ఎలిమెంట్స్? ఓన్లీ 1, 2, 3 అంతే గివెన్ సెట్స్. అంటే టోటల్ గా ఇప్పుడు ఎన్ని వచ్చేది చూడండి. దిస్ ఇస్ ఇక్కడ 1 సెట్ వచ్చింది, ఇక్కడ 3 సెట్స్, ఇయర్ 3 సెట్స్, ఇయర్ 1 సెట్. టోటల్ గా 1 + 3 4, 7, 8 సెట్స్ వచ్చాయి. హౌ మెనీ సెట్స్? 8 సెట్స్. ఓకేనా? దీస్ 8 సెట్స్ ఆర్ ఏ పవర్ సెట్ ఆఫ్ ది గివెన్ సెట్స్. Power set means what is the meaning? All the subsets of a given set, that is called a power set. All the elements, all the subsets, not elements, all the subsets of a given set. Empty set alisi ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఇస్తే అందులో empty sets అన్ని కూడా సబ్సెట్స్. సింగిల్టన్ సెట్స్ 2 ఎలిమెంట్ సెట్స్,
3 ఎలిమెంట్ సెట్స్ అన్ని కలిపితే అది పవర్ సెట్ అని అవుతుంది. పవర్ సెట్. అయితే దీని నుంచి మనం ఒక ఫార్ములాను కూడా క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పాను. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ, దట్ ఈజ్ కాల్డ్ ఏ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్న. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. ఇప్పుడు n of a is equal to how many elements are there in the set A? 3 elements. అంటే n of a is equal to 3. Number of elements in set A is equal to how much? 3. దీన్ని మనం n is equal to 3 అని రాయొచ్చు. n of a ని సింపుల్ గా n is equal to 3. ఏదైనా ఒక సెట్ ఇచ్చినప్పుడు a is equal to 1 2 3 ఇస్తే నెంబర్ ఆఫ్ పవర్ సెట్స్, హౌ మెనీ పవర్ సెట్స్ వీ కెన్ రైట్ అంటే నెంబర్ ఆఫ్ పవర్ సెట్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్ అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్, ఒక ఇచ్చినటువంటి సెట్ కి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అంటే 2 పవర్ n ఉంటాయి. 2 పవర్ n. ఇప్పుడు చూడండి 2 పవర్ n అంటే ఇక్కడ ఎంత? 3. 2 క్యూబ్ అంటే ఎంత వచ్చింది చూడండి? 8. చూసారా? 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఒక సెట్ లో 3 ఎలిమెంట్స్ ఉంటే 2 క్యూబ్ 8 సబ్సెట్స్ వస్తాయి. 2 ఎలిమెంట్స్ ఉంటే 2 స్క్వేర్ అంటే 4 సబ్సెట్స్. ఒకవేళ ఏ సెట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎలిమెంట్స్ ఉంటే 2 పవర్ 4 16. 5 ఉన్నాయి అంటే 32 సబ్సెట్స్. 2 పవర్ 5 అట్లా. సో what I told here, power set means number of all the subsets of a given set, that is called a power set. Okay, number of subsets of a power set is equal to ante 2 power n. 2 power n subsets we can write. Okay, right. Next, Venn diagrams. Generally we are using Venn diagrams ante Venn Euler is represented in the relation between the sets. A relation, suppose generally Venn diagrams లో ఈ యొక్క Venn diagrams ఏం యూజ్ చేస్తామంటే జనరల్ గా సర్కిల్స్ లేదంటే రెక్టాంగిల్, ఒకసారి ట్రయాంగిల్స్ కూడా ఇలా రిప్రజెంట్ చేస్తాం. జనరల్ గా మనం సర్కిల్ యూజ్ చేస్తాం. అలాగే యూనివర్సల్ సెట్ ఉందంటే యూనివర్సల్ సెట్ ని జనరల్లీ యూజ్ ద రెక్టాంగులర్ దిస్ సింబల్. ఓకేనా? రెక్టాంగులర్ బాక్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. ఒక సెట్ ను మనం తీసుకుంటే ఇట్లాగా ఒక రిలేషన్ ఏవైనా 2 సెట్స్ కానీ 3 సెట్స్ కానీ తీసుకున్నప్పుడు ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ నేచురల్ నెంబర్ ఉంది. నేచురల్ నెంబర్ ఈజ్ దిస్ ఈజ్ సెట్. నేచురల్ నెంబర్ ఈజ్ ఏ యూనియన్ ఆర్ నేచురల్ నెంబర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇలా మనం రిప్రజెంట్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ అంటే జనరల్ గా మనం సర్కిల్స్ యూజ్ చేస్తాము. ఓకే, వాటి యొక్క రిలేషన్ మాత్రం రిప్రజెంట్ చేస్తాం. సర్కిల్స్ అలాగే రెక్టాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్ కూడా యూజ్ చేస్తుంటాం. జనరల్ గా ఈ రెక్టాంగిల్ అనేటువంటిది యూనివర్సల్ సెట్ కి మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అనేటువంటి ఒక సెట్ ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 ఒక సెట్ ఉంది. యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 sets, then all the elements of set A and set B are called a union of sets. What is the union of set? If A and B are 2 sets, then all the elements of set A and set B are called a
union of sets. But set means already you know any element should not repeat. Any element should not repeat. ఏ ఎలిమెంట్ కూడా సెట్ లో 2 times కానీ 3 times అట్లా రిపీట్ చేయకూడదు. షుడ్ నాట్ రిపీట్ అగైన్. ఓకేనా? ఎప్పుడు కూడా సెట్ లో ఒక ఎలిమెంట్ ఒక్కసారి మాత్రమే రావాలి, మళ్ళా ఒక సెట్ లో రాకూడదు. అంటే ఇప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏలో మనకి 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 3 4 5 అలా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు యూనియన్ అంటే ఆల్ టుగెదర్. ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కలిపి రాయడమే ఏ యూనియన్ బి అంటే. సో వాట్ ఆర్ ది ఎలిమెంట్స్? ఇటల్ 1 ఉంది, 2 3, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, కానీ ఒక్కసారి రాసి చాలు 3, ఇంకా మిగిలిపోయిన 4 5. దిస్ ఈజ్ కాల్డ్ ఏ యూనియన్ ఆఫ్ సెట్స్. డూ యూ అండర్స్టాండ్? సెట్ ఏలో ఉన్నవి సెట్ బిలో ఉన్నవి అన్ని కలిపి రాయాలి. ఏవైతే రిపీట్ అయ్యాయో అది ఒక్కసారి రాస్తే చాలు. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ ఏ యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్, దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ యూనియన్ సింబల్. దిస్ ఈజ్ ద యూ, లైక్ యూ. ఓకే, దట్ ఈజ్ ద యూనియన్ సింబల్. Intersection of sets. Intersection of sets. What is the meaning of intersection of sets? Intersection means if A and B are two sets, then common elements of set A and set B are called intersection of sets. అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు మనకు 1 2 3 అయితే B ఈజ్ ఈక్వల్ టు 3 4 5 ఇదే సెట్స్ తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కావాలంటే ఏ ఇంటర్సెక్షన్, దిస్ ఈజ్ ఇంటర్సెక్షన్ రివర్సివ్ లైక్, ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇందులో ఏలోని బిలోని కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏంటి కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇందులో 1 ఉంది, ఇందులో ఉందా? లేదు. ఇందులో 2 ఉంది, ఇందులో ఉందా? లేదు. ఇందులో 3 ఉంది, ఇందులో ఉందా? ఎస్. ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. ఒక ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఓన్లీ 3. అంటే యు షుడ్ టేక్ ఓన్లీ కామన్ ఎలిమెంట్స్. యూనియన్ అంటే ఆల్ టుగెదర్, కామన్ అంటే ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. నెక్స్ట్ డిస్జాయింట్ ఆఫ్ సెట్స్. డిస్జాయింట్ ఆఫ్ సెట్స్. What is the disjoint of sets? If A and B are two sets, ఇప్పుడు A B లో 2 సెట్స్ ఉంటే there is no common elements of set A and B are called disjoint sets. ఇప్పుడు సెట్ A is equal to 1 2 3 అనేటువంటి ఒక ఎలిమెంట్స్ తీసుకున్నాం. B is equal to ABC తీసుకున్నాం కొన్ని ABC. ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా కామన్ గా ఉన్నాయా? ఇప్పుడు ఏలో ఉన్న ఇది ఒక సెట్, ఇది ఒక సెట్, ఇది యూనివర్సల్ సెట్ ఎట్లా తీసుకుంటాం. ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3 ఏలో ఉన్నాయి, ఇది ఏబిసిలో ఉన్నాయి. మరి రెండిట్లకి ఏమైనా కామన్ ఉన్నాయా? దేర్ ఇస్ నో కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ బి. దట్ ఈస్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. 2 సెట్స్ ఆర్ డిస్జాయింట్ అయితే, 2 సెట్స్ ఎప్పుడు డిస్జాయింట్స్ అంటే దేర్ ఇస్ నో కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ డిస్జాయింట్. డిస్జాయింట్ అంటే జాయింట్ లేవు, చూసి సెపరేట్ గా ఉన్నాయి. డిస్జాయింట్, ఈ రెండికి కనెక్షన్ లేదు. దట్ ఈస్ కాల్డ్ ఏ డిస్జాయింట్ సెట్స్. దీన్ని బట్టి ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, స్మాల్ క్వశ్చన్, మీరు చెప్పండి. ఇప్పుడు ఏ అండ్ బి ఆర్ 2 డిస్జాయింట్ సెట్స్ అయితే, ఏ అండ్ బి ఆర్ 2 డిస్జాయింట్ సెట్స్ అయితే దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇప్పుడు ఏ బి 2 డిస్జాయింట్ సెట్స్, ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి? నో కామన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఎంప్టీ సెట్ అవుతుంది. పై మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 డిస్జాయింట్ సెట్స్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటే పై. అలాగే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 డిస్జాయింట్ సెట్స్ దెన్ ఏ యూనియన్ బి అంటే what is the A union B? A union B means what is the meaning here? All the elements of set A and B. A union B అంటే ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అందులో వస్తాయి.
ఓకేనా, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ బి, దట్ ఈస్ ద ఏ యూనియన్ బి. ఓకే, రైట్. నెక్స్ట్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ తీసుకోండి. డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 ఇట్లా తీసుకున్నాం. డిఫరెన్స్ ఈజ్ డినోటెడ్ యాజ్ హియర్ ఏ మైనస్ బి అని డిఫరెన్స్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఏ మైనస్ బి, దట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పాలి. ఏ మైనస్ బి. హౌ టు డూ మీన్స్, ఇక్కడ ఏ అంటే ఏంటి, 1 2 3 4 ఎలిమెంట్స్. ఏ మైనస్ బి అంటే 3 4 5. ఓకే, 3 4 5. ఇప్పుడు ఈలో బిలో ఉన్న ఏలోని ఎలిమెంట్స్, ఏ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ని లోంచి సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలి. సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ని మనం తీసేయాలి. ఈ సెట్ బిలో ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇందులో 3 ఉందా, ఉంది, ఒకటే 3. ఇందులో 4 ఉంది, ఇందులో ఉందా, ఎస్, ఓకే. ఇందులో 5 ఉంది, ఇందులో ఉందా, లేదు. ఇంకేం మిగిలిపోయాయి, ఇంకా సెట్ ఏలో ఏం మిగిలాయి మనకి ఇందులో సెట్ ఏలో 1 2. దిస్ ఈజ్ ద ఏ మైనస్ బి. డూ యూ అండర్స్టాండ్? ఏ మైనస్ బి ఏంటి సెట్? ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 అయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం చేసాం, బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలోంచి తీసేయాలి. బిలోంచి తీసేయాలి. ఇప్పుడు బిలో ఏమున్నాయి, 3 ఉంది, 3 తీసాం. 4 ఉంది, 4 తీసాం. 5 ఎలాగో లేదు కాబట్టి వదిలేసాం. ఇంకేం మిగిలిపోయే సెట్ ఏలో అదే రాయాలి. దట్ ఈజ్ కాల్డ్ ఏ మైనస్ బి. ఇప్పుడు మనం బి మైనస్ ఏ చేద్దాం. బి మైనస్ ఏ. ఇప్పుడు బి అంటే ఏంటి, ఇక్కడ బిలో 3 4 5 ఒక సెట్ కదా. బి మైనస్ ఏ అంటే 1 2 3 4. ఇప్పుడు బి మైనస్ ఏ అంటే బిలోంచి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ తీసే. ఏలో 1 ఉంది, ఇందులో ఉందా, లేదు. ఇందులో 2 ఉంది, బిలో బి మైనస్ ఏలో 2 ఉంది, ఇందులో 2 ఉందా, లేదు. 3 ఉంది ఇక్కడ, ఇందులో 3 ఉందా, ఎస్, 3 కొట్టింది. ఇందులో 4 ఉంది, ఇందులో ఉందా, ఎస్ కొట్టింది. ఏం మిగిలిపోయింది, లెఫ్ట్ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, 1 2 వచ్చింది. బి మైనస్ ఏమొచ్చింది, 5 వచ్చింది. మరి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ రెండు సమానమేనా? నో, ఈ 2 is not equal to. అంటే ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. దీన్నే వెన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేయాలంటే ఇది ఏ మైనస్ బి ఉండదు, ఇది ఒక సెట్. ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్. ఇది బి అనేటువంటి ఒక సెట్. ముందు మనం ఈ రెండిట్లో ఉండేటువంటి ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయో రాసుకోవాలి. 1, ఇది ఏ, ఇది బి అయితే 1 2. కామన్ ఎలిమెంట్స్ రెండిట్లో కామన్ గా ఏమున్నాయో ముందు రాసేయాలి. 3 4 ఉంది కాబట్టి ఇది 3 ఈ 4, 1 2 3 4. నెక్స్ట్ బిలో ఏమున్నాయి, 3 4 5, 3 4 5 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి ఏ మైనస్ బి కావాలంటే బిలో ఉన్న పార్ట్ అంతా రిమూవ్ చేశారు. అంటే ఇదంతా కూడా తీసేయాలి. ఇంకేం మిగిలిపోయాయి, 1 2. సో ఆన్సర్ ఇది 1 2. అదే బి మైనస్ ఏ అనుకోండి, బిలోంచి ఏ తీసేది, ఏం మిగిలిపోయింది, ఏ పార్ట్ మొత్తం తీస్తే మిగిలింది ఒక 5. 5 అట్లా. అండర్స్టాండ్? అది ఇంకా ఇది ముందు మనం ఏ యూనియన్ బిని ఎలా రిప్రజెంట్ చేస్తాము యూనియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది కూడా సేమ్. ఇప్పుడు ఏ యూనియన్ బి కావాలనుకోండి, ఏ యూనియన్ బి సేమ్. హియర్ వెన్ డయాగ్రామ్స్ లో ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఇది ఏ అండ్ బి. దిస్ ఇస్ ద యూనివర్స్, దిస్ ఇస్ ద సెట్ ఏ అండ్ సెట్ బి.
ఏ యూనియన్ బిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ యూనియన్ బి. ఇప్పుడు ఏబిని మొత్తం కలిపి రాసేప్పుడు దిస్ ఇస్ ద ఏ యూనియన్ బి. అదే ఏ ఇంటర్సెక్షన్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే దిస్ ఇస్ ద యూనివర్స్ సెట్, దిస్ ఇస్ ద సెట్ ఏ అండ్ సెట్ బి. ఏ దిస్ ఇస్ ద బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. దిస్ ఇస్ ద ఏ ఇంటర్సెక్షన్ బి. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ మైనస్ బి అంటే ఇప్పుడు చెప్పాం కదా, ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే దిస్ ఈజ్ సెట్ ఏ అండ్ సెట్ బి. ఇది ఏ ఇది బి యూనివర్స్ సెట్. ఏ మైనస్ బి ఏలోంచి బి తీసారు, ఏలోంచి బి తీసి దిస్ ఈజ్ ద ఏ మైనస్ బి. ఇప్పుడు ఏలోంచి బి అనేటువంటి పార్ట్ మనం తీసారు, ఏమైతే ఇక్కడ మిగిలిపోతుందో అదే ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఓకేనా. అదే బి మైనస్ ఏ అంటే బిలోంచి బి ఉంచేసి ఆ ఏ పార్ట్ మొత్తాన్ని తీసారు. అంటే ఏలో ఉన్న మాత్రమే తీసుకోవాలి. దట్ ఈస్ ద ఏ మైనస్ బి. ఓకే, దట్ ఈస్ ద యూనియన్ ఆఫ్ సెట్స్. దట్ ఈస్ ద నెక్స్ట్. నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్. Symmetric. Symmetric difference means if A and B are two sets, then if A and B are two sets, then symmetric difference means this is how to represent means A delta B we can represent. A delta B is read as A delta B is equal to, if A and B are two sets, then A minus B union B minus A, that is called a symmetric difference. What is that? This is symmetric difference. Represent A delta B. It is read as A delta B. This is delta. A delta B is equal to A minus B union B minus A. That is called a symmetric difference. That is called what? Symmetric difference. Next to complement. Next to complement of sets. Complement of set means if U be the universal set. U is what? U is the universal set. Universal set. And A is the subset of U. Subset of universal set. A is the subset of universal set. Then how to represent means A complement is represented A dash or A power C like this. A complement. A complement means mu minus universal set. U or mu. Mu minus A. This is called a complement of set. For example, universal set mu is equal to 1, 2, 3, 4, 5. This is the universal set. A is equal to 1, 2, 3. Then A dash, find A dash asked means A dash is equal to mu minus A. That means mu means how much? 1, 2, 3, 4, 5 minus A means how much? 1, 2, 3. 1, 2, 3. See what are this A elements? All the A elements remove from the universal set here. 1 is there here, okay, 2 is there here, remove, and 3 is like that. What is the left here? Left elements 4, 5. This is the A complement. Understand? A complement, that is the A complement. How to represent a Venn diagram means A complement means, so suppose this is the universal set. This is the set A. This is the set A. This is the universal set. Then universal set means what is the A complement? If you want means mu minus A. This is the mu means this is the you can remove except this one. That is called a mu minus A. Mu minus A. A complement. This is the Venn diagram. Okay, right. So these are the all the types, and
total introduction part. Okay, you remember all, my dear children, once if not understand, once or twice you watch it, then you can understand very clearly. We are teaching very slowly and neatly, every point very clearly with the examples explained. Okay, please watch it, and don't forget subscribe our channel. First of all, subscribe our channel. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మిస్ కాకుండా ఉంటారు. ఓకేనా? వీడియోస్ కూడా మనం రెగ్యులర్గా ఒకరోజు 9th ఒకరోజు 9th రెగ్యులర్గా స్టేట్ బోర్డులో ఉన్న మ్యాథ్స్ని కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. డోంట్ వరీ. ఓకే, మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అంటే మీరు కూడా కొంతమంది ఫ్రెండ్స్కి చూసిన తర్వాత హెల్ప్ చేయడం మాత్రం నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.